హలో అండి, అందరికీ నమస్కారం. సో టుడే టాపిక్ ఏంటంటే అగ్నివీర సంబంధించింది అయితే ఆర్మీ అగ్నివీర గురించి సంబంధించింది అయితే టుడే టాపిక్ తీసుకురావడం అయితే జరిగింది. మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి అయితే అప్లికేషన్స్ అయితే కూడా పెట్టుకోవడానికి అయితే మనకైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10th పాస్ అవుట్ అయితే సరిపోతుంది అండి. తర్వాత ఐటీఓల్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏదైనా ఉండి అప్లై చేసుకోవాలన్నా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ప్రాబ్లం అంటే ఏమి ఉండదు. బట్ ఏంటంటే సర్టిఫికేట్లు అయితే మీ దగ్గర అయితే ఒరిజినల్స్ అయితే ఉండాల్సి వస్తుంది. అప్లికేషన్కి అయితే జిరాక్స్తో అప్లికేషన్ చేసుకోవచ్చు, కానీ మీరు మాత్రం రేపొద్దున సెలెక్టింగ్ కానీ లేకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి అయితే కంపల్సరీగా అయితే మనకి సర్టిఫికేట్లు అయితే కావాల్సి వస్తుంది. సో ఆర్మీ ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాక్ అయితే మనకి ఏంటంటే ఫస్ట్ రన్నింగ్ పెట్టేసిన తర్వాత క్వాలిఫై అయిన అభ్యర్థులకి మామూలుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇచ్చేసారు. సో ఇప్పుడైతే రూల్స్ మొత్తం అన్ని చేంజ్ చేస్తారు కాబట్టి ఫస్ట్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి మెడికల్ టెస్ట్. ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ టెస్ట్, తర్వాత ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ అయితే 4 స్టెప్ల కింద అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది. సో ఫస్ట్ గా అయితే మనం అయితే ఎగ్జామ్ అయితే పాస్ అవడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అవుతే తర్వాత మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ అండ్ వేరే అదర్ ఏదైనా వెరిఫికేషన్స్ ఉంటే తర్వాత అవడం అయితే జరుగుతుంది. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసి అయితే 10th ఇంటర్ డిగ్రీ అని చెప్పేసి అన్నాను కదా. తర్వాత దీనికి వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 17.5 కాడి నుంచి 21, 22 దాకా అయితే ఉండడం అయితే జరిగిందండి ఏజ్ లిమిట్. సో ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే తీసుకోవడానికి అయితే ఉండదు ఇది అగ్నివీర్ ఆర్మీలో. సో ఎవరైనా ఇంకా ప్రాక్టీస్ అవుదాం, ఇంకా మన ఆర్మీ ఎగ్జామ్స్ కి ఏమైనా ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది. అండ్ దీనికి ఏమి కావాలి సర్టిఫికేట్ల గురించి కూడా టుడే అయితే డిస్కషన్ చేద్దాం. 10th క్లాస్ మార్క్ లిస్టు, ఒకవేళ ఇంటర్ కానీ ఐటీఐ కానీ చదువుతా ఈ మార్క్ లిస్టు, ఆధార్ కార్డు అండ్ తర్వాత రైస్ క్యాస్ట్ సర్టిఫికెట్, ఒకవేళ సెంట్రల్ అయితే ఓబీసీ కానీ ఓసీలో అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అండ్ మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు అండ్ సిగ్నేచర్ ఎన్ని ఉంటే సరిపోతుంది. బట్ ఇది చేసినా కానీ మీరు ఏంటంటే ఇంకో ఇంపార్టెంట్ న్యూస్, 10th అండ్ ఆధార్ రెండు కూడా సేమ్ డీటెయిల్స్ అయితే ఉండాలి. లేదంటే మీరు అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే పడడం అయితే జరుగుతుంది. సో వాళ్ళ నోటిఫికేషన్ లో కూడా క్లారిటీ గా చెప్పడం అయితే జరిగింది. మీ 10th మీ ఆధార్ ఎలా ఉంటే అలా మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ కూడా అయితే చెప్పాను కదా 17.5 కానీ 21.5 కానీ. సో ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేనైతే ఆన్సర్ అవ్వడం అయితే జరిగింది. తర్వాత మీకు అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది నేను ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి అయితే మీకు అయితే లైవ్ వీడియో అయితే మీకు లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ అందరికి కూడా.